ప్రణవము ఏ అక్షరాలతో కలయిక అని అన్నప్పుడు ఆ శబ్దము 3 అక్షరాల కలయిక అంటే అకార, ఉకార, మకారముల కలయిక. ఆ, ఉ, మ ఆ మూడింటి కలయికే ఓంకారం అని అన్నప్పుడు అకారము అనంటే నాభి నుంచి ఉద్భవించేది. ఆ శబ్దము నాభి నుంచి ఉద్భవించినప్పుడు అకారంతో స్టార్ట్ అవుతుంది. ఉకారము హృదయ స్థానము అని అన్నారు. ఆ హృదయ స్థానం నుంచి ఉద్భవించేది కాబట్టి ఉకార శబ్దం. మకారము కంఠస్వరం. అంటే మనకి అన్ని 3 త్రిగుణాలు, త్రికోణాలు, త్రిపుటి అని అన్నారు. ఈ మూడింటి కలయిక ఓంకారం అన్నప్పుడు ఆ 3 శబ్దాల్ని పలికే విధానం కానీ, పలకడానికి కానీ కరెక్ట్‌గా ఆ మూడింటిని కలిపితే వచ్చే శబ్ద తరంగము ఓంకారము. ఆ ఓంకారంతోటి ఆ తరంగము వచ్చినప్పుడు ఆ తరంగము ఎన్నో రకాల వైబ్రేషన్‌ని తీసుకొస్తుంది. అందుకని శబ్దము అకారంతో నాభి నుంచి మొదలైన ఆ ఒకారము హృదయ స్థానంలో ఉండే స్థితిని తీసుకొస్తుంది. మకారము కంఠం నుంచి బయటికి వచ్చేటప్పుడు అంటే అకార ఉకార మకారముల కలయిక అన్నప్పుడు అకారము బ్రహ్మస్థానము సృష్టి నాభి నుంచి ఉద్భవించింది. ఉకారము స్థితి అంటే విష్ణువు హృదయ స్థానము అది అంటే స్థితి అది. మకారము లయం అంటే శివుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని కలిపేది ఆ మూడింటిని కలిపేది అకార ఉకార మకారము మూడింటిని కలిపితే అది ఓంకారం. ఆ ఓంకారం అయినప్పుడు ఆ 3 మనలోనే ఉన్నాయని తెలియచేయడానికి ఓంకారము ఉపయోగపడుతుంది. మనలో ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనంటే ఆ ఓంకారాన్ని మీరు పట్టుకున్నప్పుడు కరెక్ట్‌గా తెలుస్తుంది. ఆ మూడింటిని కలిపినప్పుడు ఆ మూడింటి కలయిక వచ్చే శబ్ద తరంగం ఏదైతే ఉందో ఆ తరంగము లోక కళ్యాణం కోసము ఉపయోగపడే తరంగము అని అందరికీ తెలియదు అది. ఎందుకు లోక కళ్యాణం కోసం ఉపయోగపడుతుందనంటే ఆ మూడింటి యొక్క శబ్ద కలయిక అంత పవర్ఫుల్గా ఉంది. అది హృదయం శుద్ధైన వాళ్ళు చేసినప్పుడు ఆ తరంగం నుంచి ఎన్నో ప్రయోగాలు చేశారు మన మహాత్ములందరూ కూడా. అలాంటి ఎన్నో ప్రయోగాలు చేసి మనకు అందించిన ప్రణవాన్ని మనము సాధనలో భాగంగా చేసుకున్నప్పుడు మనము ఉద్ధరించబడతాము. మనతో పాటుగా ఆ శక్తి ప్రపంచానికి లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది.